ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన 22 మంది మత్స్యకారులు అరేబియా మహాసముద్రంలో వేట నిర్వహిస్తూ సరిహద్దు దాటి పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయినటువంటి శ్రమంలో కోస్ట్ గార్డ్ చిక్కినటువంటి ఆ 22 మంది మత్స్యకారుల నిజ ఘటనను ఆధారంగా రూపొందిన తండేలే సినిమాలో ఒక లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ 22 మందిని విడిపించడానికి 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు, 5 ఎంపీలతో పాటు మత్స్యకార సంఘాల నాయకులందరూ కూడాను వెయ్యి ప్రయాసలే వారిని మాత్రం ప్రాణాలతో ఈరోజు కరాచీ జైలు నుండి బయటికి తేవడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో ఏ సన్నివేశాలను రూపొందించారు, ఆ కథని రైటర్ కార్తీక్ ఇచ్చినటువంటి గురుమూర్తి ప్రస్తుతం ఉన్నారు. చూస్తే సినిమా ఎలా ఉంది, ఈ సినిమాలో వాస్తవానికి తెరకెక్కించడానికి ఏమైనా అసలు పొంతనుందా? సినిమా అయితే బాగుంది, కానీ కల్పితంగా పరంగా సినిమా బాగుంది. యథార్థ సంఘటనలు అనేది ఒక పాకిస్తాన్లో 22 మంది దొరికిపోవడం అనేది యథార్థ సంఘటన. ఫోన్ కమ్యూనికేషన్ గుజరాత్ శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్ళినప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ ఆ యథార్థన, ఈ 2 సంఘటనలే ఇందులో చూపించడం జరిగింది. కానీ వారిని విడిపించేందుకు చేసిన ప్రయత్నంలో మత్స్యకార సామాజిక వర్గాలు, 2 ప్రభుత్వాల పనితీరు, 2 ముఖ్యమంత్రుల చొరవ ఇవేవైనా ప్రస్తావించారా? మత్స్యకార నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసిన ఫలితాన్ని ఈ సినిమాలోనైతే చూపించలేదు. అంటే ఏవైతే రాష్ట్రంలో ఉన్న మత్స్యకార నాయకులందరూ కృషి చేసి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి 14 నెలలు కష్టపడి ఆ యొక్క సన్నివేశాలని అంటే ఏ విధంగా విడుదలైందని చూపించలేదు. విడుదల అనేది కల్పితం. అంటే విడుదల చూపించకపోవడం పట్ల మీ పోరాటాలన్నీ కూడాను ఈరోజు వాస్తవాలు ప్రజలకు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది సినిమా ద్వారా. 22 మంది విడుదలకి అంటే బయట ఒకలాగా వచ్చారు. బయట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకార నాయకులు విడుదల చేస్తే బయట వచ్చారు. సినిమాలో జనరల్ సన్నివేశం అనేది లవ్ స్టోరీ కింద పెట్టి ఆ విధంగా సింపుల్గా వాళ్ళని అంటే ఎవరు పోరాటం చేయకుండా వారంతటా వారు వచ్చినట్లు జనరల్ చూపించారు. సాయి పల్లవ క్యారెక్టర్లు అంటే ప్రజా ఉద్యమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న సాయి పల్లవ క్యారెక్టర్లు జస్ట్ మామూలు గ్రీవెన్స్, కలెక్టర్ గ్రీవెన్స్ అంబాసీ కలిసినట్లు అయితే చూపించారు. కానీ సాయి పల్లవ గారు ఒక్కరే వెళ్ళినట్లే ఢిల్లీ, ఆమె ఒక్కది వెళ్తుంది. ఉన్న 21 మంది తాలూకు మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉందా సినిమా తెరకెక్కిందా? అంటే 22 మందికి అంటే నిజ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు సినిమాలో చూపించలేకపోయారు. మరి సినిమా అంటే కల్పితం మనందరికీ తెలిసినదే. కానీ జరిగిన ఘటన మాత్రం 22 మంది మత్స్యకారు కుటుంబాల్లో కూడాను చాలా అలజడి నెలకొంది. వారు పాకిస్తాన్లో పోలీసులు చిక్కారు, బయటకు వస్తారా లేని అనిశ్చిత, అసలు ఇంక రారేమో అనుకున్నాడు భయాన. అటువంటి ఒక భయానక పరిస్థితుల నుండి వాళ్ళని ప్రాణాలతో తెచ్చినటువంటి ఆ సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాలో ప్రజలకు మరి ఈ సినిమా ద్వారా ఏం చూపించారు? చాలా బాధాకర విషయం. అంటే ప్రజలకు సంబంధించిన విషయం అనేది లేదు. అంటే జనరల్గా సినిమా అనేది మామూలుగా ఇండస్ట్రీలో సినిమా తీసే ఏదో ఉంటాయో ఆ పరంగా తీసుకుంటే సినిమా అనేది ప్రేక్షకులకు నచ్చుతుంది. సామాజిక వర్గానికి ఏ ప్రాధాన్యత ఇచ్చారు? మత్స్యకార యాస భాషతో పాటు ట్రెడిషన్ కూడా ఈ సినిమాలో ఎక్కడ చూపించారు? యాస భాష ఉంది, మత్స్యకారుడిగా యాక్టింగ్ అనేది చాలా బాగా చేశారు. కానీ కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్, కుల సాంప్రదాయ ప్రకారం కుల సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలు, మత్స్యకార ఆర్థిక పరిస్థితులు, అసలు గుజరాత్ అనేది ఎందుకు వెళ్తున్నారు అనేది కాన్సెప్ట్ చూపించలేరు. జట్టీల హార్బర్ కాన్సెప్ట్ చూపించట్లేదు. మత్స్యకారు సముద్ర తీర ప్రాంతంలో యాత్రీలు కట్టినప్పుడు ప్రజా ఉద్యమాలు చూపించలేదు. అలాగే 22 మంది దొరికిపోయినప్పుడు వీళ్ళందరికీ మత్స్యకార నాయకులు ప్రధాన పాత్ర పోషించి ఢిల్లీ వెళ్ళి, విజయవాడ వెళ్ళి, వైజాగ్ వెళ్ళి, శ్రీకాకుళం గ్రీవెన్స్లు అనేక వేల సార్లు మొరపెట్టుకుంటే అనేక మంది ఎంపీలు గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు పార్లమెంట్లో ప్రధానమంత్రి కలిసి అనేకమైన ఉద్యమాలు చేస్తే ఈరోజు వచ్చారు. కానీ విడుదల అనేది కల్పితం. నిజ జీవితంలో జరిగిన 22 మంది విడుదల వేరు, సినిమాలో జరిగిన 22 మంది విడుదల అనేది వాస్తవం. యథార్థ ఘటన మాత్రం ఈరోజు కమర్షియల్ చేసుకున్నారా? యథార్థ ఘటన అనేది 22 మంది విడుదల అనేది యథార్థ ఘటన లేదు. సామాజిక వర్గానికి సంబంధించిన సన్నివేశాలు లేవు. మెయిన్ సామాజిక వర్గంకి ఏదైతే ఉందో ఉన్నాయి. కొన్ని స్టోరీస్ మేము చెప్పడం అవి జరిగాయి. జనరల్ స్టోరీ యాక్చువల్లీ ఒక సన్నివేశం ఉంటుంది. గుజరాత్ వెళ్ళిపోయినప్పుడు బోట్లో చనిపోతారు, అది ఏ విధంగా చనిపోయారు, ఎలా చనిపోయారు, మళ్ళీ గ్రామానికి ఎలా తెచ్చారు అనే సన్నివేశం అనేది
పర్టికులర్గా చూపించలేకపోయారు. మామూలుగా చనిపోయారు, తీసుకొచ్చారు అనేది చూపించారు. ఈ పరిణామాలన్నీ కూడాను మత్స్యకారులని ఈరోజు కథతో పాటు క్యాష్ చేసుకునేందుకే ఈ ఘటన మాత్రం వాడుకున్నారు డైరెక్టర్. నా ఉద్దేశం ఏంటంటే మా పరిస్థితులని, సమాజంలో జరిగిన పరిస్థితులని అదేవిధంగా చూపించలేకపోయారు. అంటే ఏదైతే నిజ జీవితంలో 22 మంది పాకిస్తాన్ చిక్కుపోయారు అనేది ఈ దేశం మొత్తం తెలిసిన విషయమే. అది ఎవరికైనా చెప్తారు 22 మందికి. కానీ మత్స్యకార యథార్థ ఘటన కొన్ని హెడ్లైన్ గీతా ఆర్ట్స్ పెట్టింది కాబట్టి మత్స్యకారులకు సంబంధించిన యథార్థ ఘటన కొన్ని సన్నివేశాలను పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు. లవ్ స్టోరీ అని చూపించారు. సినిమా అయితే కల్పితంగా ప్రకారం అయితే చాలా బాగుంది. ఈ విషయంలో మాత్రం ఆ 22 మంది జైలు నుండి విడిచించడానికి శ్రమ పడిన తాలూకా సన్నివేశం ఎక్కడ కూడా చూపించడం బాధకలేదా? 22 మంది జైల్లో విడిచిపెట్టిన సన్నివేశం అనేది ఇందులో చూపించలేదు. మేము కొంత స్టోరీ ఇచ్చాం, ఆ స్టోరీని అయితే చూపించారు. కానీ జరిగిన యథార్థ ఘటనలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. మరి సినిమా అయిన తర్వాత కామన్గా మరి ఆ విధంగా ఉంటుంది. జనరల్గా అంతా యథార్థ ఘటన అయితే ఉండదు. సినిమా ఉంటే కొన్ని సమాజం సంబంధించిన సన్నివేశాలు, అంటే మా పరిస్థితులు మెయిన్. ఒక సినిమా చూస్తే మత్స్యకార పరిస్థితులు ఉంటుందా అనే సన్నివేశాలు అయితే కనిపించలేదు. కనుక ప్రస్తుతం తండేలా సినిమాపై ఉన్నటువంటి అనిశ్చిత మాత్రం తొలగిందని చెప్పుకోవచ్చు. 2018 నవంబర్ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో చిక్కున్నటువంటి ఉత్తరాంధ్ర చెందినటువంటి 22 మత్స్యకారులు మాత్రం కరాచీ జైల్లో మగ్గారు. వారిని మాత్రం విడిపించేందుకు రెండు ప్రభుత్వాలు అదేవిధంగా మత్స్యకార సంఘం నాయకులు అందరూ కూడా పడిన శ్రమను మాత్రం ఈరోజు సినిమాలో చూపించుకోవడం తమకు ఎంతో బాధగా ఉంది. కేవలం ఒక ప్రేమ కథ ఆధారంగా తీసుకున్నటువంటి ఈ సినిమా విషయంలో మాత్రం కల్పితానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి డైరెక్టర్ కావచ్చు, నటులు కావచ్చు, వాస్తవానికి మాత్రం పక్కన పెట్టారన్న మదనపాటు మాత్రం మమ్మల్ని వెంటాడుతుంది. మత్స్యకారుల స్థితిగతులు బాగోలేకనే ఈరోజు అటువంటి పరిణామం, అటువంటి ఘటన చోటు చేస్తుంది. కాబట్టి కల్పిత పాత్రలో తీసినటువంటి ఈ సినిమా మాత్రం ప్రేమ కథ చిత్రంగానే చూడవచ్చు. కానీ మత్స్యకారులకు మాత్రం ఎటువంటి కూడా సాగపడే విధంగా ఈ తండేల సినిమా రూపొందించలేదని చెప్పి గురునాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.